ఫ్రైడే మార్నింగే లేచి మంచిగా తలస్నానం అయితే చేసేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. యూజువల్గా చేసుకునేది రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, అట్లాగే రవ్వతో కాకుండా వీట్ దలియా అనేది ఇప్పుడు ఎక్కడ సూపర్ మార్కెట్స్లో అయితే దొరుకుతున్నాయి. నేనైతే నార్మల్ రవ్వ కంటే ఈ వీట్ దలియానే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ఉప్మా చేయడానికి. దీనివల్ల కార్బ్స్ తక్కువగా ఉంటాయి, వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల చాలా మంచి ఫైబర్ దొరుకుతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట. సో ఉప్మాలో మీరు ఎవరైనా షుగర్ వేసుకొని తింటారా? నేనైతే ఉప్మాలో ఏ చట్నీ కానీ ఊరగాయలు కానీ వేసుకోను, జస్ట్ షుగర్ వేసుకొని తింటాను. అదేంటో నాకు చాలా చాలా ఇష్టము. ఎంత డైట్లో ఉన్నా ఏమున్నా ఉప్మా చేస్తే మాత్రం ఖచ్చితంగా షుగర్తోనే తింటాను. ఐ నో ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్, బట్ నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం. అండ్ ఆ తర్వాత లంచ్ ప్రిపరేషన్స్ కూడా అయిపోయింది. చూసారా ఎంత బాగా టాస్ చేస్తున్నానో. యూజువల్గా ఆలూతో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తూ ఉంటాం కదా, డీప్ ఫ్రై. అలా కాకుండా ఇలా నార్మల్ ఫ్రై లాగానే చేశాను, కాకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేశాను. బట్ చాలా క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తుంది. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కమెంట్స్లో చెప్పండి, నేను చెప్తాను మీ అందరి కోసం, ఓకేనా? సో ఇవాళ మా ఇంట్లో లంచ్ వచ్చేసి ఆలూ ఫ్రై, సాంబారు, వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని సాంబార్ అయితే చేశాను. వైట్ రైస్, ఇందులోకి అత్త ప్రేమగా చేయించి పంపిన నెయ్యి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.